brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మీరు వన్డే కర్రీకి మంచి టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్. అయితే మీకున్న బిజీ లైఫ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకోలేక బయట కొంటున్నారా? అయితే మీకోసమే ఒళ్ళు గగురు పరిచే ఈ వార్త. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఎన్ని దారుణాలు వెలుగు చూస్తున్నాయో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం ఇప్పుడు మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కాళ్లకు షూస్ ధరించి ఆ అల్లం వెల్లుని తొక్కుతూ పేస్ట్ తయారు చేస్తున్న దృశ్యాలు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా తయారీ ప్రక్రియ నడుస్తోంది. మిగిలిపోయిన పొట్టు చెత్త నాలాలోకి వదిలిస్తున్నారు తయారీదారులు. తీవ్ర దుర్వాసనల మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్మేస్తున్నారు. టీవీ స్క్రీన్ పైన ఒక్కసారి మీరు ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. చాదర్ ఘాట్ లోని అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రం ఇది. ఎంత అపరిశుభ్ర వాతావరణంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారో మనకు కనిపిస్తోంది. ఎక్కడా కూడా కొంచెం కూడా హైజీన్ అనేది కనిపించట్లేదు. పొట్టుతో సహా తొక్కలతో సహా అక్కడ ఏమున్నా కూడా చూసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ వేసేసి పేస్ట్ తయారు చేసి నీట్గా ప్యాక్ చేసి అమ్మిస్తున్నారు. అక్కడే చెప్పులు వదులుతున్నారు. అక్కడే డ్రైనేజ్ ఉంది. ఆ డబ్బాలు కూడా అసలు ఎప్పుడు కడిగిన దాఖలాలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. వాళ్ళు కనీసం నిండుగా బట్టలు కూడా వేసుకోలేదు. అంత అపరిశుభ్ర వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. ఆ పేస్ట్ తయారు చేసిన ఆ నీళ్ళన్నీ కూడా వదిలేస్తూ ఉండడంతో స్థానికులు కూడా దుర్వాసన పైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు.